మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మంచి కంటెంట్తో మీ ముందు ఉంటున్నాను. ఇదేమిటంటే ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అండి. తమిళనాడులోని ఈ షాపింగ్ మాల్కి నేను వెళ్ళాను. యాక్చువల్గా ఇవి మన ఆంధ్ర తెలంగాణలో మీరు చూసినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో వీటిని ప్రోజోన్ షాపింగ్ మాల్స్ అని అంటారు. అసలు వీటి హిస్టరీ ఏమిటంటే యాక్చువల్గా ఈ షాపింగ్ మాల్స్ అనేవి యుఎస్ బేస్డ్ షాపింగ్ మాల్స్ అండి. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా కూడాను షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్స్ ఏంటంటే దగ్గర 3 ప్లేసెస్లోనే ఉన్నాయి. 3 ప్లేసెస్లో ఉన్నాయి. అయితే ఇది నేను వెళ్ళేటువంటి ప్లేస్ ఏంటంటే కోయంబత్తూరు షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్స్ పేరు ఏంటంటే ప్రోజోన్ షాపింగ్ మాల్స్ అంటారు. అసలు వీటి తాలూకా చరిత్ర ఏమిటంటే హిస్టరీ ఏమిటంటే ఇవి యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్ బేస్ అయినటువంటి ఫారిన్ కంట్రీస్లో ఇటువంటి మోడల్స్ ఉంటాయండి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇటువైపు మన భారతదేశంలో ఉన్న కొంతమంది రిచెస్ట్ ఫెలోస్ గ్రూప్స్ వీళ్ళంతా కూడాను ఈ షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇవి ఇంతకు ముందు కూడా ఉండేవి, కానీ డిఫరెంట్ నేమ్స్తో ఉండేవి. ప్రతి సంవత్సరం కూడాను ఈ నేమ్స్ అనేవి మార్చుకుంటూ వస్తున్నారు ఈ షాపింగ్ మాల్స్. గత సంవత్సరాల నుండి కూడా నేమ్స్ అనేవి మారుతూ వస్తున్నారు. యాక్చువల్గా ఇవి మొట్టమొదటిగా వీటిని క్యాస్టిల్ మాల్ లిమిటెడ్ కంపెనీ అనే అసలు పేరు. ఈ క్యాస్టిల్ మాల్స్ అని మీకు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. క్యాస్టిల్ మాల్స్ ఉంటాయి. మొట్టమొదటి పేరు క్యాస్టిల్ మాల్ లిమిటెడ్ కంపెనీ అండి, అసలు పేరు. తర్వాత 2012లో ప్రోజోన్ క్యాపిటల్ షాపింగ్ సెంటర్స్ లిమిటెడ్ అని ఒక పేరు అండి. తర్వాత 2014లో కూడాను ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ వచ్చారు. 2014లో ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ లిమిటెడ్. తర్వాత 2023లో మళ్ళీ పేరు మార్చారు, ప్రోజోన్ రియాలిటీ లిమిటెడ్గా మార్చబడింది. ఇప్పుడు జస్ట్ మామూలుగా ఎలా పిలుచుకుంటారంటే ప్రోజోన్ మాల్స్ అని పిలుస్తారండి మన భారతదేశంలో. అయితే మన భారతదేశంలో ముఖ్యంగా ఔరంగాబాద్, కోయంబత్తూరు, నాగపూర్లో ఉన్నాయండి. ఇక ఔరంగాబాద్ తాలూకా ప్రోజోన్ మాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది భారతదేశంలోనే మొదటి షాపింగ్ మాల్ అండి. ఇది ప్రోజోన్ షాపింగ్ మాల్. ఇది హారిజాంటల్ డిజైన్డ్ షాపింగ్ మాల్ అండి. ఇది చాలా లార్జెస్ట్ షాపింగ్ మాల్. ఇది మొట్టమొదట షాపింగ్ మాల్ కూడాను ప్రోజోన్ షాపింగ్ మాల్. ఇది దగ్గర 60 lakhs స్క్వేర్ ఫీట్ ప్లేస్లో ఉంది. ఇది అంటే 15 ఎకరాల స్థలంలో ఉంది ఇది. దాని తర్వాత కోయంబత్తూరు అండి, 2017లో కోయంబత్తూరులో ప్రారంభించబడింది. ఇది 2nd ప్లేస్ను అందుకుంటుంది. ఈ ప్రోజోన్ షాపింగ్ మాల్ అనేది కోయంబత్తూరు షాపింగ్ మాల్ దగ్గర 50 lakhs స్క్వేర్ ఫీట్లో విస్తీర్ణంలో ఉంది. అంటే దగ్గర 12 ఎకరాల స్థలంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. 120కి పైగా బ్రాండ్లు కలిగినటువంటి షాప్స్ ఉన్నాయండి ఈ ప్రోజోన్ మాల్లోని. ఇంకా 3rd వన్ వచ్చేసరికి నాగపూర్. అది వార్దా రోడ్లో ఉన్నది ఈ మాలు. అది చాలా విలాసవంతంగా, చక్కగా, పరిశుద్ధంగా, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి అంటారు. కానీ ఈ కోయంబత్తూరు తర్వాత ఔరంగాబాద్ కంటే కొంచెం చిన్న ప్లేస్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దగ్గర 70,000 స్క్వేర్ ఫీట్ అండ్ 6 acres ల్యాండ్, 5 acres ల్యాండ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు, కొద్ది రోజులు ఓపెన్ చేస్తారనేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు ఫ్రమ్ గూగుల్ నుండి. అయితే ఈ మాల్స్ అనేవి ఏంటంటే వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల కోసం షాపింగ్ గురించి, తర్వాత ఆహారము, ఫుడ్, వినోదము మరియు ప్రత్యేకమైనటువంటి ఫ్యూచర్స్తో ఉంటాయండి. రకరకాలుగా ఉంటాయి. నేను అక్కడ చూసిన దాన్ని బట్టి అయితే అక్కడ ఈ ఫిష్తో మసాజ్, తర్వాత కిడ్స్ తాలూకా ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఇలాంటివన్నీ నేను బాగా అబ్జర్వ్ చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉండేటప్పుడు క్లోత్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. అన్ని రకాల వస్తువులన్నీ కూడా ఇక్కడ లభిస్తాయండి.
అన్ని క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు ఇవి. అయితే ఇప్పుడు ఈ కోయంబత్తూరులో ఈ షాపింగ్ మాల్ అనేది హారిజాంటల్గా డిజైన్ చేయబడిన, ఇది కూడాను హారిజాంటల్గా డిజైన్ చేయబడిన అతిపెద్ద షాపింగ్ మాల్ అండి ఇది. అయితే ఇది యాక్చువల్గా కోయంబత్తూరులో శివానందపురం శరవణంపట్టి రోడ్లో ఉంటుంది ఇది. ఈ మాల్, ఈ షాపింగ్ మాల్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే బెంటల్ ఆర్కిటెక్చర్ వాళ్ళు. వీళ్ళు సౌత్ ఆఫ్రికాకు చెందిన వాళ్ళండి. చెప్పాను కదా, ఇవి యుఎస్ బేస్డ్ ఆధారిత షాపింగ్ మాల్స్. ప్రతి ఒక్కరు కూడాను వెళ్ళొచ్చు, ఫ్యామిలీ అందరు కూడా వెళ్ళొచ్చు. సెక్యూరిటీ ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే క్లోజ్ బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. తర్వాత 9 ఐనాక్స్ స్క్రీన్స్ కలిగి ఉంటుంది. ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అంటే ఒక పక్కన షాపింగ్ చేస్తున్నా ఒక పక్కన కూర్చొని అక్కడ పెద్ద హాల్లోని కూర్చొని మనం ఫుడ్ తినొచ్చు అక్కడ. అదేవిధంగా పైన రూఫ్ పైన ఈ సిఆర్ఎస్ స్పీడ్వే గో కార్ ట్రాక్ ఉంటుంది, అంటే కార్స్ రేసింగ్ కూడా పైన రూఫ్ పైన పెద్ద ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఇది దగ్గర 12 ఎకరాల స్థలంలో ఉంది కాబట్టి పైన ఈ ట్రాక్ పెట్టి ఇక్కడ ఈ కార్స్తోని రైడింగ్ చేయడం, గేమ్స్ అన్ని కూడా పైన ఆడిపించడం చేస్తుంటారండి. అదేవిధంగా మామూలు విషయం కాదు కదా, 12 ఎకరాల స్థలంలో కన్స్ట్రక్షన్ ఉందంటే పైన ట్రాక్ కూడా సరిపోతుంది. అందుగురించే ఆ ట్రాక్ కన్స్ట్రక్షన్ చేసి ఆ విధంగా కూడా వీళ్ళు ఎకనామికల్గా ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. అయితే ఈ షాపింగ్ మాల్స్ ఎప్పుడు రద్దీగా ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి ఇక్కడ కోయంబత్తూరులో ఉన్నది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడైతే అలా వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు, ప్లేయింగ్ చేస్తున్నారు, రకరకాలుగా ఉన్నాయండి. దీన్ని ఫస్ట్ నేను చూడగానే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. బయట చూస్తే అలాగ ఉంది, కానీ లోపల చూసరికి ఇన్ని రకాల ఐటమ్స్, ప్రతి ఒక్కటి క్వాలిటీ అండి, బ్రాండ్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడాను. నాకు ఇప్పుడు అర్థమైంది దేనికి ఎందుకు అంత రష్ ఉన్నది అనేది నాకు అర్థమైంది. అయితే చాలా నీట్గా ఉంది, కొత్త కన్స్ట్రక్షన్ లాగా ఉంది. 2017లో చేసినా సరే ఇప్పుడు చూసినా అంత కొత్తగా కనిపిస్తూ ఉంది, కన్స్ట్రక్షన్ లాగా ఉంది. ఎన్నో బ్రాండ్స్, ఫుడ్ కోర్ట్స్, చిల్డ్రన్ ప్లేయింగ్ ప్లేసెస్, ఈ పైన గోకార్ ట్రాక్, ఇవన్నీ చూశాను. వాటన్నీ చూసేసరికి చాలా కొన్ని కోట్ల ఖర్చు అవుతాయండి యాక్చువల్గా. తర్వాత ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడక్కడ కూడా డిఫరెంట్గా టాయ్ వెహికల్స్ అని, టాయ్ బస్ అని, తర్వాత రోబోట్ అని, ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు చూడవచ్చు మన వీడియోలోని. అవన్నీ చూడండి, చాలా అన్నీ కూడాను మామూలు విషయం కాదు, కాస్ట్లీ థింగ్స్ అన్నీ కూడాను, కాస్ట్లీ ఐటమ్స్. అవన్నీ కొన్ని క్రోర్స్ అవ్వచ్చు ఈ వస్తువులన్నీ కూడాను. చాలా అమౌంట్ పెట్టి ఇవన్నీ కన్స్ట్రక్షన్, ఇవన్నీ అంటే ఈ ఫ్రాంచైజెస్ని కూడా తెప్పించడం ఇక్కడ చేశారనుకుంటాను. అన్ని రకాలైనటువంటి వస్తువులు ఈ షాపింగ్ మాల్లో మనకి దొరుకుతాయండి. అయితే నాకు తెలిసి షాపింగ్ మాల్స్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్కి అవసరాన్ని తీర్చగలిగే ఏకైక మాల్స్ ఫ్రోజన్ మాల్స్ అనుకుంటాను. మన షాపింగ్ అంటే కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కానీ ఇంత ప్లేసుల్లో ఉండవు. ఇంత 12 ఎకరాల ప్లేసుల్లోని షాపింగ్ మాల్స్ అనేవి ఉండవండి. ఏవో 1-2 అక్కడ ఏవో ఉన్నాయి, కానీ ఇన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్లు ఈ విధంగా ఉండవు. ఓన్లీ షాపింగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూడాను ఎంటర్టైన్మెంటు, అక్కడ పిల్లలకి ఎస్పెషల్గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా అక్కడక్కడ పెద్ద వాళ్ళని పిలిచి సింగింగ్ ఇటువంటివన్నీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. సో ఈ విధంగా అన్ని క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇక్కడ మీకు బాగా దొరుకుతాయండి. అయితే ఒకటి ఏమిటంటే వస్తువులు అనేవి చాలా వరకు కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. అయితే ఏదో ఒకసారి వెళ్ళి మనం మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ వెళ్ళి మనం కొనుక్కోవచ్చు, చాలా కాస్ట్ ఉన్నాయి. అంటే క్వాలిటీ కూడా అలాగే ఉంది, అంత మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అయినా సరే పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా కొంతమంది వెళ్ళిపోయి కొనేసుకుంటున్నారు, చక్కగా కొనేసుకుంటున్నారు.
మీరు ఈ వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇటు తమిళనాడు కానీ ఈ ఫ్రోజన్ మాల్స్ ఎక్కడైనా చూసినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. నిజంగా చెప్తున్నా, క్వాలిటీ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కూడా మనం అక్కడ పొందవచ్చు. అయితే ఈ 3 ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో నాగపూర్ కానీ, కోయంబత్తూర్ కానీ, ఔరంగాబాద్ కానీ ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఎలాగుంటుందో ఆ విధంగా ఉంటుంది. మామూలు స్థలాలు, మామూలు ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయలేదు, పెద్ద పెద్ద ప్లేస్లోని అందరూ వెళ్ళవచ్చు, ఫ్యామిలీలో అందరూ వెళ్ళవచ్చు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. మనం ఏమి అంటే కొంతమంది ఏమి డిస్టర్బ్ చేసినా సరే కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. అన్ని కెమెరాస్తో వీటితో ఉంటాయి. పిల్లలు చాలా ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఎంటర్టైన్మెంట్ని పొందవచ్చు. మంచి క్వాలిటీ ఐటమ్స్ని తినొచ్చు. అదేవిధంగా క్వాలిటీ బ్రాండ్స్ ఉన్నటువంటి క్లోత్స్ మనం తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ క్లోత్స్ అండి, మెనీ థింగ్స్. నాకు అవి గుర్తు రావడం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసరికి స్టన్ అయిపోయాను. ఓ మై గాడ్, ఇంత పెద్ద ప్లేస్లోని ఇంత పెద్ద షాపింగ్ మాల్ అనేసి. దాని గురించే మీకు చెప్తాను. మీరు ఒకవేళ ఆ ఫ్రోజన్ మాల్ అని కనిపించిందంటే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై వీడియో. అదేవిధంగా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.